ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా లేదా మనకంటే తెలివైన జీవులు ఎక్కడో ఉన్నారా? ప్రపంచం మొత్తాన్ని ఎన్నో దశాబ్దాలుగా వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఏలియన్స్ అనే మాట వినగానే ఒకవైపు సైన్స్ చెబుతోంది అవకాశం ఉంది అని, మరోవైపు ప్రభుత్వాలు చెబుతాయి ఆధారాలు లేవు అని. కానీ మధ్యలో ప్రజలు మాత్రం నిజం దాచిపెడుతున్నారు అని అనుమానిస్తూనే ఉంటారు. ఇదే అనుమానం ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం అమెరికాలోని ఏరియా 51 పై కేంద్రీకృతమైంది. అక్కడ యుఎఫ్ఓలు దాచిపెట్టారా? ఏలియన్స్ పై ప్రయోగాలు జరుగుతున్నాయా? రోస్వెల్ ఘటనలో పడిపోయిన యుఎఫ్ఓని అక్కడికి తీసుకెళ్లారా అనే ప్రశ్నలు ఎప్పటికీ ఆగవు. ఇక సినిమాలు, ఫిక్షన్ కథలు ఏలియన్స్ ని మన ఊహల్లో మరింత నిజం చేసినట్టు కనిపిస్తాయి. కానీ ఇదంతా కల్పన లేక నిజానికి దగ్గరగా ఉన్న రహస్యమా? మరి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా యుఎఫ్ఏల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని మనం పూర్తిగా వివరించలేకపోతున్నామనే మాటలు చెప్పాడు. అసలు ఏలియన్స్ పై ఉన్న కథనాలేంటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ప్రభుత్వాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? ఏరియా 51లో నిజంగా ఏం జరుగుతుంది? ఏలియన్స్ అనే మిస్టరీ వెనుక ఉన్న నిజం, ప్రచారం, భయం, ఆసక్తి అన్నింటినీ కలిపి చూపిస్తుంది. ఏలియన్స్ కథ అనేది ఒక రోజు మొదలై ఒక రోజు ఆగిపోయిన కథ కాదు. ఇది మనిషి చరిత్రలో చాలా కాలంగా ఉన్న తెలియని దాని మీద భయం, ఆసక్తి అనే భావనతో మొదలైంది. ఆకాశంలో మెరుపులు, వింత వెలుగులు, గాల్లో కదిలే అర్థం కాని వస్తువులు ఇవి పూర్వకాలంలో దేవతల సంకేతాలుగా భావించేవారు. కానీ ఆధునిక కాలంలో అదే విషయం యుఎఫ్ఓలుగా మారింది. ముఖ్యంగా 20వ శతాబ్దం తర్వాత సైన్స్ పెరిగిన కొద్దీ ఇది దేవుడు కాదు ఇంకేదో జీవి కావచ్చు అనే ఆలోచన బలపడింది. అమెరికాలో 1947లో జరిగిన రోస్వెల్ ఘటన ఈ కథకు పెద్ద మలుపు. న్యూ మెక్సికోలో ఒక వింత వస్తువు కూలిపోయిందని వార్తలు వచ్చాయి. మొదట కొన్ని అధికారిక ప్రకటనల్లో ఫ్లయింగ్ డిస్క్ అనే పదం వాడినట్టు కథలు ఉన్నాయి. తర్వాత వెంటనే ఇది వాతావరణ బెలూన్ అని చెప్పారు. కానీ ప్రజలు నమ్మలేదు. అమెరికా ప్రభుత్వం నిజాన్ని దాచిపెడుతుంది అనే అనుమానం అప్పటి నుంచి మొదలైంది. రోస్వెల్ ఘటనలో పడిపోయింది యుఎఫ్ఓ అని, అందులో ఏలియన్ బాడీలు కూడా ఉన్నాయని, వాటిని అమెరికా సైన్యం సీక్రెట్ గా తీసుకెళ్లిందని ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇక్కడే ఏరియా 51 రంగంలోకి వచ్చింది. ఏరియా 51 అమెరికాలోని నెవాడా ఎడారి మధ్యలో ఉన్న అత్యంత రహస్య సైనిక స్థావరం. చాలా కాలం వరకు అమెరికా ప్రభుత్వం దీనిపై బహిరంగంగా మాట్లాడలేదు. ఒక స్థావరం గురించి ప్రభుత్వం మౌనం పాటిస్తే ప్రజలు ఊహల్లో దాన్ని మిస్టరీగా మార్చిస్తారు. ఏరియా 51 కూడా అలాగే మారింది. రోస్వెల్లో దొరికిన యుఎఫ్ఓని ఏరియా 51కి తీసుకెళ్లారు. అక్కడే దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి టెక్నాలజీని నేర్చుకున్నారు. ఏలియన్స్తో కమ్యూనికేషన్ ప్రయత్నాలు చేశారు అనే కథలు బలపడ్డాయి. రక్షణ రంగ నిపుణులు చెబుతారు ఏరియా 51లో జరిగేవి ఎక్కువగా సైనిక ప్రయోగాలేనని. స్టెల్త్ విమానాలు, రహస్య డ్రోన్లు, స్ప్రై ప్లేన్లు, హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫ్లైట్స్ ఇవి ఏరియా 51తో లింక్ ఉన్న ప్రాజెక్టులుగా చాలా మంది నమ్ముతారు. చల్లని యుద్ధ కాలంలో అమెరికా రష్యాపై గూఢాచర్యం కోసం U-2 SR-71 వంటి విమానాలను అభివృద్ధి చేసింది. ఆ రోజుల్లో ఆ విమానాలు ప్రజలకు తెలియవు. రాత్రి వేళల్లో ఆకాశంలో వింతగా కనిపించే వెలుగులు, అద్భుత వేగంతో కదిలే వస్తువులు ఇవన్నీ ప్రజలకు యుఎఫ్ఓ లాగా కనిపించాయి. అంటే ఒకవైపు నిజంగా రహస్య విమానాలు, మరోవైపు ప్రజల ఊహలు ఇవి కలిసిపోయి ఏలియన్ కథలను పెంచాయి. ఏరియా 51 పై ఏలియన్స్ కథలను మరింత బలపరిచింది. కొందరు మాజీ ఉద్యోగులు చెప్పినట్టు ప్రచారమైన కథలు, ముఖ్యంగా
బాబ్ లాజర్ అనే వ్యక్తి పేరు చాలాసార్లు వినిపిస్తుంది. అతను ఏరియా 51 దగ్గర ఉన్న S4 అనే ప్రదేశంలో UFO టెక్నాలజీపై పనిచేశారని చెప్పాడు. అక్కడ డిస్క్ ఆకారంలో ఉన్న వాహనాలు ఉన్నాయని, వాటిలో గ్రావిటీని మార్చే ఇంజన్ ఉందని, అవి మనిషి తయారీలా అనిపించలేదని అన్నాడు. అతని కథ నిజమా అబద్ధమా అనేది తెలియలేదు. కానీ అతని మాటలు, అతని ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలు ఏరియా 51 మిస్టరీని మరింత లోతుగా ప్రజల్లో నాటేశాయి. ఇక్కడ మరో కీలక ప్రశ్న వస్తుంది. ఏలియన్స్ ఉంటే వాళ్ళు మన దగ్గరకు ఎందుకు వస్తారు అనే ప్రశ్న. శాస్త్రవేత్తలు దీనికి రెండు రకాలుగా సమాధానం చెబుతారు. ఒకటి, విశ్వం చాలా పెద్దది, జీవం ఉండే అవకాశం ఉంది. రెండవది, జీవం ఉన్నా మన దగ్గరకు రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతరిక్ష దూరాలు అపారమైనవి. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి ప్రయాణం చేయడం చాలా కష్టం. అంటే ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అనేది శాస్త్రీయంగా ఒప్పుకునే విషయం. కానీ అవి భూమికి వచ్చాయని నిర్ధారించడానికి ఆధారాలు మాత్రం లేవు అనే వాదన కూడా బలంగా ఉంటుంది.